తెలంగాణ ప్రాంత ప్రజానీకానికి కూడా, తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి మేధావులకు కూడా నేను సవినయంగా మనవి చేస్తున్నాను. ఇది చాలా సున్నితమైన అంశం. తగాదాలు మాకు అవసరం లేదు, గొడవలు మాకు అవసరం లేదు. మా హక్కుల్ని మేము కాపాడుకునే క్రమంలో మేము ఒక అడుగు ముందుకు వేశాము తప్ప మరొకటి కాదు అని దయచేసి అర్థం చేసుకోవాలని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. అంతకుముందు కూడా చాలామంది తెలుగుదేశం పార్టీకి చెందిన వారు కూడా చాలామంది లాస్ట్ ఇయర్ 2015లో వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు ఇది అన్యాయమని వారే మాట్లాడారు. తెలంగాణ చేతిలో ఉండటం ఏంటి, మంతాళాలని వారే మాట్లాడారు. ఇవాళ నేను మనవి చేస్తున్నా, ఇవాళ మనకి ఎన్ని టీఎంసీలు అయితే కేటాయించబడ్డాయో ఆ టీఎంసీలను రైతులకు ఇవ్వడానికి ఎవరి దయాదాక్షిణ్యం మీద ఆధారపడుకోకుండా రాష్ట్ర ప్రభుత్వమే నిర్ణయం తీసుకుంటుంది ఎన్ని క్యూసిక్లు విడుదల చేయాలి అనేది. ఆ ఎసులుబాటును మనం తీసుకున్నామని ఈ సందర్భంగా మనవి చేస్తూ దీన్ని విజ్ఞులైనటువంటి ప్రజలు అర్థం చేసుకోవాలని కూడా ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. ఒకరొకరు ఒక నిమిషం ఏమన్నారు? సో ఒకటి ఏం జరుగుద్దంటే, సరైన సమయంలో నిర్ణయం తీసుకోలేనప్పుడు మళ్ళా సరైన సమయం కోసం ఎదురు చూడవలసిన పరిస్థితి లేదు. రాష్ట్ర ప్రభుత్వం, అప్పుడున్న రాష్ట్ర ప్రభుత్వం విభజన చట్టం అమలైన తర్వాత ఇమీడియట్గా ఇవన్నీ తీసుకోవాలా. వాటి రెసిస్టెన్స్ పెరిగింది. చంద్రబాబు నాయుడు గారి టైంలో పోలీసులు వెళ్ళారు మన గేట్లు తీయడానికి, మన పోలీసులను పంపించారా లేదా? అది దండయాత్ర కాదంట. వాళ్ళ పోలీసులు వచ్చారు, ఘర్షణ అయింది, గవర్నర్ దగ్గర కూర్చున్నారు, కాంప్రమైజ్ చేసుకుని తాళాలు మీరు తీసుకోండి, మీ దయాదాక్షిణ్యాల మీద మేము వదులుకుంటామని చెప్పి చంద్రబాబు కాంప్రమైజ్ అయ్యాడు. ఆ కాంప్రమైజ్ అయ్యి రెసిస్ట్ అయినటువంటి ప్రాబ్లంని ఇవాళ 4 సంవత్సరాలు చేయకపోతే చేయకుండా ఉండాలా? మన హక్కుల్ని మనం కాపాడుకోకూడదా? ఆలస్యంగానో ముందుగానో మన హక్కుల్ని మనం నిలబెట్టుకునేటటువంటి ప్రయత్నం చేసినందుకు అప్రిషియేట్ చేయాలి కదా. కనీసం న్యాయంగా ఉన్నవాళ్ళు, అధర్మంగా ఉన్నటువంటి రాధాకృష్ణ, అధర్మంగా ఉన్నటువంటి రామోజీరావు హర్షించకపోయినా పర్వాలేదు. అంటే ఇన్ని సంవత్సరాలు కాముగా ఉండి ఇప్పుడే ఎందుకు మీరు ఇది చేశారంటే ఎప్పుడు చేయకూడదా? వాట్ ఇస్ దిస్ లాజిక్? నాకు అర్థం కాలేదు. రెసిస్ట్ అయింది ప్రాబ్లం. చంద్రబాబు తన హక్కుల్ని వదులుకున్నాడు. చంద్రబాబు ఆంధ్ర రాష్ట్రాన్ని తాకట్టు పెట్టాడు. కేసులకు భయపడి దాన్ని వాళ్ళ ఛేదించాం, సామరస్యంగా ఛేదించే ప్రయత్నం చేశాం, పీస్ఫుల్గా ఛేదించే ప్రయత్నం చేశాం. మన హక్కుని కాపాడుకోవడం కోసం ఎంత దూరమైనా వెళ్ళడం ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క ధ్యేయం అని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. రాంగానే ఎందుకు చేయలేదు? ఇప్పుడు ఎందుకు చేశారు? ఈ ఎన్నికల సమయంలోనే ఎందుకు నిర్ణయించుకున్నారు? ఒక్క నిమిషం, ఈ ఎన్నికల సమయంలో ఎందుకు నిర్ణయించుకున్నారు? దట్ ఇస్ డిఫరెంట్ మ్యాటర్. జరిగింది న్యాయమా? ఒక్క నిమిషం అడుగుతా చెప్తా. ఇప్పుడు ఎందుకు నిర్ణయించుకున్నారు? వీ హ్యావ్ సో మెనీ స్ట్రాటజీస్, రకరకాలుగా రాస్తున్నారు. ఏమన్నారు? వాళ్ళకు మేలు చేయడం కోసం చేసామని ఒక ఆయన, లేదు ఈ సమయంలో అయితే పోలీసు వారందరూ అక్కడ ఉంటారు కాబట్టి ఈ పోలీసుకి ఈజీ అవుతుందని అన్నారు. నమ్మండి, ఏదో దీనిలో వాళ్ళు రాశారు కదా. దట్ ఈస్ లెఫ్ట్ యువర్ డిస్కషన్. చెప్పండి. దట్ ఈస్ పోలింగ్ రోజు చేశారా, పోలింగ్ ముందు రోజు చేశారా, ఎలక్షన్లో చేశారా, ఎప్పుడు చేశారు అనేది అప్రస్తుతం. హక్కు ఉందా లేదా అనేది ప్రస్తుతం. దిస్ ఇస్ ద లాజిక్, దట్స్ ఆల్. ఇప్పుడు ఏమిటి సాగర్? ఎవరు? వివాదం ఎప్పటి నుంచో ఉంది కదా. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత సృష్టించినటువంటి వివాదమా? రేవంత్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నా. చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు వివాదం ఎందుకు సృష్టించలేదు? ఆయన సృష్టించాడుగా. చూడండి, ఇదిగో సా గరం గరం, ఈ ఫోటో చూడండి ఒకసారి. అటు పోలీసులు ఇటు పోలీసులు మధ్యలో ఆపుతున్నారు. ఇది 12/2/2015 నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 7,000 క్యూసిక్ల నీరు విడుదల చేయడానికి మన అధికారులు పోలీసులతో పాటు వెళ్ళినప్పుడు తెలంగాణ పోలీసులు వచ్చి ఘర్షణకు దిగినప్పుడు చిత్రం ఇది. ఏ పేపర్లో? బహుశా ఆంధ్రజ్యోతి, ఈనాడు అయి ఉంటుంది. వివాదం ఆ రోజు ఉంది, మేము సృష్టించలేదే. చంద్రబాబు టైంలో ఉంది. రేవంత్ రెడ్డి గారిని ఆలోచించమని మనం చేస్తున్నా. ఆ వివాదాన్ని ఇవాళ పరిష్కరించాం, పరిష్కారం వైపు వెళ్ళాం. మన భూభాగాన్ని మనం ఆక్రమించుకున్నాం. ఎవరి భూభాగాన్ని సెంటు కూడా ఆక్రమించుకోలేదు, ఎవరి హక్కుల్ని హరించలేదు, వారి నీటి బొట్టు కోసం తాపత్రయపడలేదు. మన నీటిని మనం
స్వచ్ఛంగా ఇష్టం వచ్చినట్టుగా వాడుకోవడానికి, మన వాటా నీటిని వాడుకోవడానికి స్వేచ్ఛ సాధించాం. దిస్ మస్ట్ బి అప్రిషియేటెడ్ ఫర్ ఆల్ పీపుల్, ఈవెన్ తెలంగాణ పీపుల్ కూడా దీన్ని అప్రిషియేట్ చేయవలసినటువంటి అవసరం ఉందని నేను భావిస్తున్నాను. ఆగండి ఒక్క నిమిషం ఆగు. ఆ కేసు చెల్లదు. మనం ఎవరి భూభాగంలో ఉన్నాం? మన పోలీసులు ఎవరి భూభాగంలో ఉన్నారు అంటే వారి ఉద్దేశంలో ఏపీ పోలీసుల మీద కేసు రిజిస్టర్ చేశారు. నేను కూడా విన్నాను. అంటే ఏపీ పోలీసులు ముద్దాయిలు అనుకో, నేరం చేశారు అనుకో. ఎక్కడ చేశారు? తెలంగాణలో చేశారా? ఆంధ్రప్రదేశ్లో చేశారు కదా. ఆంధ్రప్రదేశ్లో నేరం చేస్తే ఎవరు రిజిస్టర్ చేయాలి?